గురుభ్యో నమ. దీపావళి 2025 అక్టోబర్ 2025 నాడు దీపావళి వస్తుందండి, సోమవారం రోజు. దీపావళి హిందూ మతంలో సంవత్సరంలో ఒకసారి లక్ష్మీ పూజనం యొక్క ప్రత్యేక దినం. దీన్ని దీపావళి అంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవతను విధి విధానాలతో పూజిస్తారు. ఈ రోజున రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీమాత చాలా సంతోషిస్తారని నమ్మకం. హిందూ మతంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం అమావాస్య తిథిని దీపావళి జరుపుకుంటారు. ఈ రోజున దేశం మొత్తం దీపాల వెలుగులతో ప్రకాశవంతంగా చేస్తూ సంపద దేవత అయిన లక్ష్మీదేవిని మరియు భగవాన్ గణేషుని పూజిస్తారు. దీపావళి పండుగకు షాపింగ్ కూడా ప్రత్యేక మహత్యం కలిగి ఉంటుంది. ఏమిటంటే దీపావళి ముందు నుంచి ప్రజలు షాపింగ్ స్టార్ట్ చేస్తారు. కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంటాయి, వాటిని ప్రత్యేక రోజునే కొనుగోలు చేస్తారు. ఎందుకంటే వాటి ప్రాముఖ్యత చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మేషం 12 రాశుల్లో మొదటిది మేషరాశి. దానికి అధిపతి మంగళుడు. ఈరోజు వారు దీపావళి రోజున వెండి పాత్రలు లేదా ఇతర రాగి వస్తువులను ఎరుపు రంగు బట్టలు కొనుగోలు చేయాలి. దీనివల్ల సౌభాగ్యం శక్తి పెరుగుతుంది. వృషభం లక్ష్మీదేవత యొక్క ప్రత్యేక కృప. ఈ రోజున వెండి శ్రీయంత్రము లేదా గోమతి చక్రం కొనుగోలు చేయాలి. దీనివల్ల శుభం కలుగుతుంది. దీనివల్ల ఇంట్లో ధనము వైభవం పెరుగుతాయి. మిథునం ఈ రోజు వారు కంచుపాత్రలు, మతపరమైన పుస్తకాలు లేదా స్టేషనరీ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల జ్ఞానం మరియు వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి ఈ రాశి వారు లక్ష్మీ గణేష్ల విగ్రహం లేదా శంకు కొనుగోలు చేయడం శుభంగా ఉంటుంది. దీనివల్ల మనసుకు శాంతి మరియు ఇంట్లో మంచి ఉంటుంది. సింహం లక్ష్మీదేవత కృప పొందడానికి దీపావళి రోజున బంగారు నగలు, రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు ఇటువంటివన్నీ ఈ రాశివారు కొనుగోలు చేయాలి. దీనివల్ల విజయం కలుగుతుంది. కన్య ఈ రాశివారు కంచు పాత్రలు, గణేశుని విగ్రహం కొనుగోలు చేయడం మంచిది, చాలా శుభంగా ఉంటుంది. దీనివల్ల బుద్ధి వికాసం అవుతుంది. తుల ఈ రాశివారు వెండి నగలు, శ్రీ లక్ష్మీ గణేశుల చరణ పాదుకలు లేదా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం శుభకరంగా ఉంటుంది. వృశ్చికం ఈ రాశివారు దీపావళి రోజున ఇత్తడి, రాగి పాత్రలు లేదా వెండి నగలు కొనుగోలు చేయాలి. ఇవి నకారాత్మక శక్తిని దూరం చేస్తాయి మరియు సకారాత్మక శక్తిని పెంచుతాయి. ధనుస్సు దీపావళి రోజున ఈ రాశివారు బంగారం, ఇత్తడి పాత్రలు, పసుపు లేదా మతపరమైన గ్రంథాలు కొనుగోలు చేయడం శుభకరంగా భావిస్తారు. మకరం ఈ రాశివారు స్టీల్ పాత్రలు లేదా వాహనాలు కొనుగోలు చేయాలి. దీనివల్ల స్థిరత్వం మరియు ప్రగతి కలుగుతుంది. కుంభం ఈ రాశివారి ఈరోజు స్టీల్ పాత్రలు, రత్నాలు కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీనం దీపావళి రోజున ఈ రాశివారు బంగారు, వెండి నగలు లేదా నాణ్యాలు మరియు ఇత్తడి పాత్రలు మరియు స్ఫటికము, శ్రీయంత్రం కొనుగోలు చేయాలి. దీనివల్ల లక్ష్మి శాశ్వతంగా వాసం ఉంటుంది. దీపావళి రోజున గల్లాపెట్టెలో ఈ వస్తువులు ఉంచితే లక్ష్మీ కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం అమావాస్య తిథి నాడు దీపావళి జరుపుకుంటారు. దీపావళి రోజుల ఇళ్లను దీపాలతో ప్రకాశవంతం చేస్తూ సంపద దేవత అయిన లక్ష్మీదేవిని మరియు భగవాను గణేశుని పూజిస్తారు. దీపావళి సమయంలో ఉత్సవంతో పాటు శుభ్రత మరియు అలంకరణ కూడా ఉంటుంది. దీనివల్ల సకారాత్మక శక్తి, సమృద్ధి మరియు శుభం వస్తాయి. దీపావళి రోజున గల్లాపెట్టెలో కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంచితే చాలా శుభంగా భావిస్తారు. దీపావళి రోజున ఎరుపు పట్టెల నాణం, సుపారీ మరియు గులాబీ ఆకుపచ్చని రేకులను మరియు లక్ష్మీదేవతకు అర్పించి తర్వాత గల్లాపెట్టెలో ఉంచాలి. దీనివల్ల లక్ష్మీదేవత కృప కురుస్తుంది. ధనదేవత యొక్క ప్రత్యేక కృప పొందడానికి దీపావళి రోజు లక్ష్మీదేవి, ధనదేవత అని కుబేరుడు మరియు భగవాన్ గణేశుని పూజ చేసిన తర్వాత వెండి నాణాన్ని గల్లాపెట్టెలో ఉంచాలి. దీనివల్ల ఆర్థికంగా లాభం ఉంటుంది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత డబ్బు అప్పు పుట్టకపోతే దీపావళి రోజున గల్లాపెట్టెలో నోట్ల కట్ట ఉంచడం చాలా మంది శుభంగా భావిస్తారు. దీనివల్ల ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది మరియు ధన సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. పసుపు రంగు గవ్వల్ని లక్ష్మీదేవత ప్రత్యేకంగా భావిస్తారు. దీపావళి రోజున పసుపు రంగు గవ్వల్ని లక్ష్మీదేవి ముందుంచి సమర్పించి పూజ ముగించిన తర్వాత వాటిని ఎరుపు బట్టలో కట్టి గల్లాపెట్టెలో ఉంచితే సంవత్సరం పొడుగున గల్లాపెట్ట ధనంతో నిండి ఉంటుంది. దీపావళి రోజున రావి చెట్టు ఆకుపై
ఓం అని రాసి దాన్ని గల్లాపెట్టెలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులతో దూరం అవుతాయి మరియు లక్ష్మీదేవత ఆశీర్వాదం లభిస్తుంది. దీపావళి శుభ్రత చిట్కాలు. హిందూ మతంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం అమావాస్య తేదీన దీపావళిగా జరుపుకుంటారు. ఈ రోజు దేశం మొత్తం దీపాలతో వెలుగుతో ప్రకాశవంతం చేస్తూ సంపద దేవతని లక్ష్మీదేవిని మరియు గణేషుని పూజిస్తారు. దీపావళి సమయంలో ఉత్సాహంతో పాటు మరియు శుభ్రపరచడం కూడా అలంకరణ కూడా ఉంటుంది. దీనివల్ల సకారాత్మకత సమృద్ధి మరియు శుభం వస్తాయి. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం చేసి వాసం ఉంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న ఉంది. మరియు దానికి ముందు ప్రజలు ఇల్లు శుభ్రం చేసుకొని పరచడంలో బిజీగా ఉంటారు. ఇంటిని శుభ్రం చేసే సమయంలో చెత్త కుప్పలను ప్రజలు ఇంటిని బయట పడేస్తారు. కొన్ని వస్తువులు ధార్మిక శాస్త్రం ప్రకారం చాలా లాభదాయకంగా ఉంటాయి. ప్రజలు చెత్త కుప్పలతో పాటు వాటిని కూడా బయటపడేస్తారు. అలా చేసిన వాటిలో ఇంట్లో దారిద్ర్యం వస్తుంది. అలాంటి వస్తువులు ఏమిటో జాగ్రత్తగా తెలుసుకుందాం. పాత నాణాలు. చాలాసార్లు శుభ్రపరచడం సమయంలో మనకు పాత నాణాలు దొరుకుతుంటాయి. కొన్నిసార్లు ప్రస్తుతం చలమణంలో లేని నాణాలు కూడా దొరుకుతాయి. అలా అయినప్పుడు వాటిని పారేయకూడదు. నాణాలను లక్ష్మీదేవత వసించేదిగా భావిస్తారు. అవి మలినమైపోతే వాటిని గంగాజలం లేదా పాలతో స్నానం చేసి శుద్ధి చేసి ఉంచండి. నెమలి పెంచాలు. తరచుగా ఇళ్లలో వాసానుసరించి అలంకరణ కోసం మరియు ప్రజల ఇళ్లలో నెమలి పెంచాలు వేస్తారు. దీపావళి శుభ్రం చేసే సమయంలో నెమలి పెంచాన్ని దీపావళి రోజున ఇంటి బయట పారేయకూడదు. నెమలి పెంచే మలినమైపు దాన్ని శుభ్రం చేసి మళ్ళీ పూజా స్థలంలో లేదా ఇంటికి ఉత్తర దశలో ఉంచండి. ఎందుకంటే నెమలి పెంచంలో ధనదేవత అయిన కుబేరుడు వసించేదిగా భావిస్తారు. పద్దుల పుస్తకాలు. అనేక దుకాణాలలో ప్రతి దీపావళి రోజున కొత్త పద్దుల పుస్తకాలు తెచ్చుకుంటారు మరియు సంవత్సరం పొడుగునా అదే పద్దుల పుస్తకం లెక్కలు రాస్తారు. దీని అర్థం పాత పద్దుల పుస్తకం మీరు దుకాణం నుంచి బయట పారేయవచ్చని కాదు. ఇలా చేస్తే మీ దుకాణానికి నష్టం ఉంటుందని మరియు దరిద్రం కూడా వస్తుంది. చీపురు. శాస్త్రాల ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివసించేదిగా భావిస్తారు. అందుకే ధనత్రయోదశి రోజున చీపురు కొనుగోలు చేయడం చాలా శుభంగా భావిస్తారు. అలాంటప్పుడు దీపావళి శుభ్రత సమయంలో మీరు ఏదైనా పాత చీపురు దొరికితే మీ చీపురు విరిగిపోతే దాన్ని పారేసే తప్పు ఎప్పటికీ చేయకూడదు. ప్రత్యేకించి గురువారం మరియు శుక్రవారం రోజుల్లో వాటిని ఎప్పటికీ బయట పడేయకూడదు. ముహూర్తం. అమావాస్య సోమవారం మధ్యాహ్నం 2:32 ప్రారంభమై అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:26 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం దీపావళి 20వ తేదీని సోమవారం నాడు జరుపుకుంటారు. లక్ష్మీదేవి గణేశుని పూజించడానికి పవిత్రమైన సమయం మధ్యాహ్నం 2:39 నుంచి అర్ధరాత్రి వరకు పూజకు శుభ సమయం. కుంభలగ్నం మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. వృషభ లగ్నం సాయంత్రం 6:51 నుంచి 8:48 వరకు. సింహలగ్నం ఉదయం 1:19 నుంచి ఉదయం 3:33 వరకు. గ్రహాల కలయిక ప్రత్యేకత. దీపావళి రోజున 3 గ్రహాలు కలుస్తాయి. కుజుడు, సూర్యుడు, బుధుడు అందరూ కలుస్తారు. వారి మిశ్రమ ప్రభావం అన్ని రాశి చక్రాలపై గుర్తులపై ప్రజలకు శుభ ఫలితాలను తెస్తుందని నమ్ముతారు. కాబట్టి కార్తీక అమావాస్య నాడు దీపావళి పూజను స్థిరమైన లగ్నంలో చేయడం ఆచారం. చాలామంది స్థిరమైన లగ్నంలో మహాలక్ష్మిని పూజిస్తారు. స్థిరమైన లగ్నము వృషభ, సింహ, వృశ్చిక, కుంభ నందు అమావాస్య రాత్రి శ్రీ మహాలక్ష్మి వారిని పూజించి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. ధన్యవాదాలు.